హలో అండి అందరికీ మరో కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న ఒక కామన్ విషయాన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే మొబైల్ ఎడిక్షన్ ఉన్న పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. మొబైల్కి అలవాటు పడిన పిల్లల్ని బయటికి తీసుకురావడం అనేది ఒక్క రోజులో జరగదు. కానీ సులభంగా పనిష్మెంట్ లేకుండా, షౌటింగ్ లేకుండా పిల్లల్లో మార్పు తీసుకురావడం అనేది సాధ్యమే. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇందులో చాలా టిప్స్ ఉంటాయి. సో నేను మ్యాక్సిమం నాకు తెలిసిన పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మొబైల్ని అకస్మాత్తుగా తీసుకోకూడదు. పిల్లలు ఆల్రెడీ ఎడిక్టెడ్ అయితే వాళ్ళలోని క్రయింగ్, ఫ్రస్ట్రేషన్, యాంగర్ అనేవి వచ్చేస్తాయి సడన్గా మనం మొబైల్ తీసుకోవడం వల్ల. సో సడన్గా అలా వెళ్ళి జస్ట్ లైక్ దట్ అలా తీసేసుకోకూడదు. దాని బదులు రోజుకి 10 to 15 మినిట్స్ చొప్పున టైం తగ్గించాలి. దీనివల్ల పిల్లలకి రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. మొబైల్కి ఎడిక్ట్ అయిపోవడం అనేది తగ్గుతుంది. ఆ రకంగా మనం మొబైల్ యూజ్ చేసే టైం తగ్గించుకుంటూ రావాలి. మొబైల్ టైంని రొటీన్ టైంగా మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ అయ్యాక మొబైల్ ఇస్తాను, ఈవినింగ్ 7 to 7:30 మొబైల్ ఇస్తాను, డిన్నర్ అయ్యాక మొబైల్ ఇస్తాను. ఆ రకంగా మొబైల్ టైంని రొటీన్ టైంగా మారిస్తే ఇది మొబైల్ నుండి ఎడిక్షన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఉంటుంది. మొబైల్కి బదులుగా మనం బెస్ట్ ఆల్టర్నేటివ్స్ పిల్లలకి ఇవ్వాలి. లైక్ కలరింగ్, బ్లాకింగ్, ప్లేడో, అవుట్డోర్ సైకిల్ ఇలాంటివి బయట అలవాట్లు మనం మొబైల్కి బదులుగా చేస్తే పిల్లలు మొబైల్ నుంచి బయటికి రావడం అనేది ఇంకొంచెం ఈజీ అవుతుంది. పేరెంట్స్ కూడా మొబైల్ యూజ్ చేసే టైం తగ్గించుకోవాలి. ఎందుకంటే పిల్లలు మనల్ని చూసే ఇమిటేట్ చేస్తారు. మనం ఏం చేస్తే అదే పిల్లలు చేస్తారు. కాబట్టి పేరెంట్స్ కూడా మొబైల్ యూజ్ చేసే టైం అనేది తగ్గించుకోవాలి. కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. మీల్ టైంలో నో ఫోన్, ఫ్యామిలీ టైంలో నో ఫోన్, అట్లా పేరెంట్స్ కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. కిడ్స్ కాపీ వాట్ దే సీ, నాట్ వాట్ యూ సే. సో మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మనం కూడా మొబైల్ యూసేజ్ అనేది తగ్గించుకుంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారు. ఈ రకంగా మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటికి రావచ్చు. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇది నేను ఫస్ట్ చేసిన లాంగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ ఆఫ్ అంజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.